హలో మచస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అల్లు అర్జున్ ఫ్యాన్ లోకల్. సో మచస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. సో లేట్ చేయకుండా మనం వీడియో టాపిక్ గురించి మాట్లాడదాం. సో మన ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అండ్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను కొత్త వీడియోస్ చేస్తే మీకు ఈజీలీ అప్డేట్ అయితే వస్తుంది అనమాట. సో లేట్ చేయకుండా టాపిక్ అయితే గురించి మాట్లాడదాం. టాపిక్ వచ్చేసి AA22 అల్లు అర్జున్ అన్న నెక్స్ట్ మూవీ మీద అప్డేట్ అనమాట. అది మీకు అందరికీ తెలిసిందే. అట్లీ గారితో అయితే మూవీ ఫైనలైజ్ అయిపోయింది అండ్ సన్ పిక్చర్స్ వాళ్ళు దీన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇది చాలా హై బడ్జెట్ ప్రాజెక్ట్ అనమాట. అండ్ అట్లీ గారి ఫ్యూచర్లో అండ్ అల్లు అర్జున్ గారి ఫ్యూచర్లో కూడా చాలా బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఇది. సో దీనికి అయితే మనకి మ్యూజిక్ ఎవరు కొడుతున్నారు అనేది ఇంకా మనకి రివీల్ అయితే చేయలేరు. కానీ నేను చెప్తున్నాను, మనకి మ్యూజిక్ అయితే సాయి అభ్యంకర్ అయితే కొడుతున్నారు. గ్లిమ్స్కి కూడా అతనే మ్యూజిక్ అయితే ఇచ్చాడనమాట. అతను కూడా చాలా బాగా మ్యూజిక్ ఇస్తాడు. అండ్ ఫీమేల్ లీడ్ రోల్ వచ్చేసి మృణాల్ ఠాకూర్ అయితే ప్లే చేస్తుంది గైస్. సో ఇదైతే మ్యాక్సిమం కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ చాలా రూమర్స్ వస్తున్నాయి, లైక్ జాన్వీ కపూర్, దీపికా పడుకోని అని అండ్ ప్రియాంక చోప్రా కూడా అంటున్నారు. సో వీళ్ళు ఎవ్వరు ఇంకా ఫైనలైజ్ అయితే కాలేరు. కాకపోతే మృణాల్ ఠాకూర్ అయితే మనకి 100% ఛాన్సెస్ ఉన్నట్టు ఫైనలైజ్ అయినట్టు తెలుస్తోంది. అండ్ ఇందులో మనకి జాన్వీ కపూర్ అయినా, దీపికా పడుకోని అయినా, ప్రియాంక చోప్రా అయినా ఒక రోల్ అయితే ప్లే చేస్తున్నారంట. అది ఏ రోల్లో ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు. అండ్ ఇందులో మనకు ఒక ఐటమ్ సాంగ్ కూడా ఉంటుంది. అండ్ మృణాల్ ఠాకూర్ అయితే బన్నీ అన్న పక్కన పేరు ఎలా ఉందో మీరు చెప్పండి. నాకైతే చాలా బాగుంటుంది అనిపిస్తుంది పేరు వచ్చేసి. అండ్ ఈ మూవీపై చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఫ్యాన్స్కి. అండ్ నాకు కూడా, నేను కూడా ఒక ఫ్యాన్నే కాబట్టి. సో మృణాల్ ఠాకూర్ అల్లు అర్జున్ గారి పక్కన ఎలా యాక్ట్ చేయబోతున్నా అండ్ ఎలా మనల్ని మెమరైజ్ చేస్తుండో చూసుకుందాం. సో ఇది గైస్ అప్డేట్. అండ్ నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్. జై బన్నీ.